వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రభుత్వంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అందుకే అధికార యంత్రాంగం పిల్లిమొగ్గలేస్తుంది. గడికో మాట మాట్లాడుతూ గందరగోళంలో ఉన్నట్టుగా చాటుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన మాకవరపాలెం వెళ్తారు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీని పరిశీలిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి జీవోనే లేదు, జీవో ఉంటే చూపించండి, నేనే ఆ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తాను అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించి ఈ పర్యటనకు పూనుకున్నారు. అందులో భాగంగా ఆయన రోడ్డు మార్గాన ప్రణాళిక వేసుకున్నారు. అయితే రోడ్డు మార్గాన వెళ్లేదానికి అనుమతించబోము అంటూ అనకాపల్లి జిల్లా ఎస్పీ అధికారికంగా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో మాకవరపాలెం చేరుకుంటానంటే ఆయనకి అనుమతిస్తాం అంటూ ఆయన నిన్న సాయంత్రమే మీడియాకి వెల్లడించారు. కట్ చేస్తే కొన్ని గంటలు గడిచేసరికి విశాఖపట్నం సిపి కూడా ఆ మాటలు రిపీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే ప్రభుత్వంలో మాట మారిపోయింది. పోలీస్ యంత్రాంగం రూటు మార్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో దిగి గాజువాక, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా నర్సీపట్నం పర్యటనకు వెళ్తామంటే అనుమతి ఇవ్వం, కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డుకి వెళ్ళి అక్కడి నుంచి పెందుర్తి వైపు మళ్ళీ ఆ రోడ్లో సబ్బవరం మీదుగా ప్రయాణించేదానికి పర్మిషన్ ఇస్తాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అసలు ఎందుకని ప్రభుత్వం తొలుత హెలికాప్టర్కు మాత్రమే అనుమతిస్తామని చెప్పింది, ఆ తర్వాత రోడ్డు మార్గానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోము, అలాంటి అనుమతి ఇవ్వాలంటే సెక్యూరిటీకి వీల్లేదని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మార్గంలో పలానా రోడ్డు కాకుండా పలానా రోడ్లో మాత్రమే అనుమతిస్తామని చెప్తుంది. ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైనటువంటి స్పష్టత లేనటువంటి స్థితిని ఇది చాటుతోంది. ఎంత గందరగోళంలో ఉన్నారో మనందరికీ అర్థమయ్యేలా చెబుతోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి టూర్ చేస్తున్నారంటే ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం, అభ్యంతరం పెట్టడం ఆరంభం నుంచి వస్తుంది. అది పల్నాడు పర్యటన నుంచి బంగారుపాళ్యం టూర్ వరకు, నెల్లూరు విజిట్ నుంచి ఇతర అనేక యాత్రల సందర్భంగాను మనం చూస్తున్నాం. ఇప్పుడు అందులో మరొక ముందడుగేసి అసలు పర్యటనకే అనుమతించం, రోడ్డు మార్గాన వస్తానంటే ససేమిరా అన్నట్టుగా చెప్పారు. కానీ తీరా కొంతసేపటికే పిల్లి మొగ్గలేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇట్లా ప్రభుత్వం ఎందుకని జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి అంతగా కలవరపడుతుంది, ఇంత కంగారు ప్రకటనలు చేస్తుంది, పదే పదే మాట మార్చేస్తుంది, ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రీతిన ప్రకటనలు చేయడం వెనక మర్మం ఏంటి? ఇదంతా ప్రభుత్వం ఎంత అభద్రతా భావంతో ఉందో చాటి చెబుతోంది. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. అలా చేయడానికి అంగీకరించబోము అని చెప్పేశారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రభుత్వం మార్చిన తాము అధికారంలోకి వస్తే వెంటనే ప్రభుత్వపరం చేస్తాం అని హెచ్చరిక కూడా జారీ చేశారు. దాంతో ఈ వ్యవహారంలో చంద్రబాబు సర్కారు చాలా తీవ్రంగా సతమతమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కోసం అంటూ వైఎస్ఆర్సీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే అన్ని మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమాలకు పూనుకుంది. ఆ తర్వాత విద్యార్థి విభాగం ఆందోళన చేసింది, ఎస్సీ విభాగం నిరసనలకు పూనుకుంది. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఆ తర్వాత వార్డు గ్రామ స్థాయిలో రచ్చబండలని చెప్తోంది. సంతకాల సేకరణ ద్వారా గవర్నర్ని కలిసేందుకు పూనుకుంటుంది. జిల్లా కేంద్రాల్లో నిరసనలతో హోరెత్తించాలని భావిస్తోంది. ఇట్లా దశల వారీగా వైఎస్ఆర్సీపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న తరుణంలో కూటమి సర్కారు కలవరానికి గురవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఏదైనా అధికారికంగా ఒక ఎస్పీ, ఒక కలెక్టర్, ఇతర నేతలు ప్రకటన చేసినప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. నిర్దిష్టమైనటువంటి అంచనాలతో తాము ఏం చేయగలరు, ఎంత చేయాలి, ఎదుటి పక్షం ఎట్లా సాగాలి అన్న దాని మీద పూర్తిగా అవగాహనతో మాట్లాడి ఉండాలి. కానీ అనకాపల్లి ఎస్పీ ఒక మాట, వైజాగ్ సిపి ఇంకో మాట, వీళ్ళిద్దరి మాట కాకుండా ఆ తర్వాత ఇంకో ప్రకటన, ఇట్లా అనేక రకాలుగా మాట మారుస్తుంటే ప్రజల్లో మరింత పలుచనయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిసిపోయే ముప్పు కూడా ఉంటుంది.